నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలివిగల అల్లుడు. వీరభద్ర రాయుడనే ఒక చిన్న జమీందారుకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. జమీందారు ఆమెకు సుప్రియ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు చదువు సంధ్యలైతే బాగానే అబ్బాయి కాని ప్రతి చిన్న విషయంలోనూ నా మాటే గెలవాలని మొండి పట్టు పడుతూ ఉండేది. జమీందారుకు తన కూతురు మంచి తెలివిమంతురాలని తెలుసు. అది ఆయనకు సంతోషకారణంగా ఉండేది. అయితే ఆమె మొండితనం మాత్రం ఆయనకు తరచూ చెప్పలేనంత చిరాకు కలిగిస్తూ ఉండేది. సుప్రియకు పెళ్ళీడు రాగానే జమీందారు తగిన అల్లుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన హోదాకు తగిన కుటుంబాల్లో కొందరు యువకులున్నారు. కానీ వాళ్లల్లో ఎక్కువ మంది దుర్వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్ళు. అలా కాని ఒకరిద్దరు యువకుల్ని తండ్రి పెళ్లి చూపులకు తీసుకువస్తే వీళ్ళు మన డబ్బుకు ఆశపడి వచ్చినవాళ్ళు అంటూ సుప్రియ నిరాకరించింది. చివరకు జమీందారు విసిగిపోయి కూతుర్ని నీకెలాంటి భర్త కావాలో నాకు అర్థం కావడం లేదు అంటూ విసుక్కున్నాడు. నేను నిజాయితీతో పాటు మంచి తెలివితేటలున్నవాణ్ణే పెళ్లాడతాను అన్నది సుప్రియ. తండ్రిగా నేను కోరుకునేది అదే. అయితే పెళ్లాడతానంటూ వచ్చిన వాడిలో ఆ లక్షణాలు ఉన్నది లేనిది ముందుగా తెలుసుకోవడం ఎలా అని అడిగాడు జమీందారు. నాన్న, దానికొక పరీక్ష ఉన్నది. ఆ వచ్చిన వరుడు నేను నిగూఢంగా మాట్లాడే మాటల అర్థం గ్రహించగలగాలి అన్నది సుప్రియ. పరిస్థితి ఇలా ఉండగా సుబుద్ధి అనే ఒక చితికిపోయిన జమీందారు కొడుకు వీరభద్ర రాయుడి దగ్గరకు వచ్చి దివాణంలో ఏదైనా ఉద్యోగం కావాలని అడిగాడు. అతడి మాట తీరు, రూపం జమీందారుకు నచ్చాయి. ఆయన అతన్ని పనిలో చేరమన్నాడు. సుబుద్ధి దివాణంలో చేరిన రోజు నుంచి సుప్రియ అతన్ని గమనిస్తూనే ఉన్నది. జమీ ఆదాయ వ్యయాల లెక్కలు రాసే సుకేతుడనే వాడొకడున్నాడు. వాడు లెక్కలు తారుమారు చేసి డబ్బు కాజేస్తున్నాడన్న అనుమానం తండ్రి కూతుళ్లకున్నది. కానీ అది రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారం వాళ్లకు దొరక్కపోవడంతో మెదలకుండా ఊరుకున్నారు. ఒకనాడు జమీందారు సుబుద్ధి కలిసి పక్క ఊరుకు వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరుకు బండి దారి లేదు. కాలినడకన పోవలసిందే. వాళ్ళు ప్రయాణమవుతోండగా సుప్రియ 2 దొంతరలుగా ఉన్న పాత్రల్లో పంచభక్ష్యాలు పెట్టి సుబుద్ధి చేతికిచ్చి ఆది ప్రయాణికుల్లా దారి భారం కాకుండా చెరిసగం పంచుకోండి అన్నది. జమీందారుకు సుప్రియ మాటల అర్థం బోధపడక ఆకలి అయినప్పుడు తను ఇచ్చినది దారిలో చెరిసగం తినమంటున్నది అనుకున్నాడు. అయితే సుబుద్ధి ఆయనతో ఆది ప్రయాణికులంటే సూర్యుడు, చంద్రుడు అని అర్థం. దాని భారం కాకుండా అంటే ప్రయాణ బడలిక మరచిపోవడానికి ఏవైనా కబుర్లో, కథలో ఇద్దరూ చెప్పుకోండి అని మీ అమ్మాయి గారి మాటల అర్థం అని వివరించాడు. అది విని తండ్రి కూతుళ్లకు చాలా ఆనందం కలిగింది. మరొకనాడు సుబుద్ధి అడవిలో ఉన్న కోయవాళ్ల దగ్గరకు పోయి సుప్రియ కోసం పుట్టతేనె, పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలు తేవలసి వచ్చింది. అతడు బయలుదేరే సమయంలో సుప్రియ గీత కత్తి లాంటిది ఒకటి తెచ్చి అతడికిస్తూ ఒంటరిగా వెళుతున్నారు. ఈ కత్తి సాయంతో ఒక గుర్రాన్ని తోడుగా తీసుకువెళ్ళండి అన్నది. కూతురు మాటలు జమీందారుకేమీ అంతుబట్టలేదు. ఆయన సుప్రియతో ఆ అడవి మార్గమంతా కొండల, గుట్టలమయం. మనిషి నడవడమే కష్టం. తోడుగా ఒక గుర్రమా అన్నాడు. సుప్రియ సుబుద్ధి కేసి చూసింది. అప్పుడు సుబుద్ధి జమీందారుతో ఈ కత్తితో ఒక చెట్టు కొమ్మ నరికి దాన్ని చేతి కర్ర ఊతంగా తీసుకుపొమ్మని అమ్మాయిగారు చెప్పారు. గుర్రం అంటే అదే అన్నాడు. కొద్ది రోజుల తరువాత జమీందారు గుమాస్తా సుకేతుడు అట్టహాసంగా తన చెల్లెలి పెళ్లి చేస్తూ ఊళ్ళో అందరితో పాటు
జమీందారును, సుప్రియను, సుబుద్ధిని విందు భోజనానికి పిలిచాడు. సుప్రియ అతడితో, మీ చెల్లెలి పెళ్లి మహాఘనంగా చేసినట్టుంది. మీ ఇంటి పునాది గట్టిదేనా అన్నది. ఆ ప్రశ్నకు సుకేతుడు, అమ్మా, మాది పాతకాలపు 10 నిట్టాడుల పూరిల్లు. దానికి పెద్దగా పునాదేముంటుంది అన్నాడు. ఆ సమయంలో సుబుద్ధి లేడు. సుప్రియ తండ్రితో, నేను సుకేతుణ్ణి అతడి ఆర్థిక స్తోమతి గురించి అడిగాను. అతడిది దొంగ బుద్ధి అన్న అనుమానం నాకు ధృవపడుతున్నది. ఆ సంగతి సుబుద్ధి ద్వారా తేల్చగలను. అందుకొక ఉపాయం ఉన్నది అన్నది. వారం రోజుల తరువాత జమీందారు సుబుద్ధి కుప్పనూర్పిళ్ళు ఎలా జరుగుతున్నది చూసేందుకు పొలం వెళ్లారు. భోజనాల వేళప్పుడు ఆమె సుకేతుణ్ణి పిలిపించి అతడికి దొంతరగా కట్టి ఉన్న 6 గిన్నెలు ఇచ్చి, పై మిద్దె మీద పూర్ణమి చంద్రుడున్నాడు. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యం ఉంది. ఊళ్ళో దొంగల భయం కదా, 4 దిక్కులు జాగ్రత్తగా చూస్తే దొంగను పట్టవచ్చు. నేను అన్న ఈ మాటలు సుబుద్ధికి చెప్పండి అన్నది. భోజన పాత్రలు తీసుకుని పొలం బయలుదేరిన సుకేతుడికి దారిలో ఒక సంశయం కలిగింది. సుప్రియకు సుబుద్ధి పట్ల ఆదరాభిమానాలు పెరుగుతుండడం అతను గమనిస్తూనే ఉన్నాడు. బహుశా ఇది పెళ్లికి కూడా దారి తీయవచ్చు. తాను అంతగా అభిమానించే సుబుద్ధికి సుప్రియ ఎంత విలువైన వంటకాలు పంపుతున్నదో చూడాలనిపించింది సుకేతుడికి. అతడు పాత్రల కట్టు విప్పి 6 పాత్రల్లో ఉన్న వంటకాలు చూశాడు. దానితో అతడికి నోరూరింది. ఎవరికీ అనుమానం రాకుండా పాత్రల్లో ఉన్న పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తిని ఎప్పటిలా వాటికి కట్టుకట్టి తీసుకుపోయి సుబుద్ధికిచ్చాడు. సుబుద్ధి దొంతరగా ఉన్న గిన్నెలు ఒక్కొక్కటే తీస్తుండగా సుకేతుడు అతడికి జమీందారు కూతురు చెప్పమన్న మాటలు చెప్పాడు. పక్కనే ఉన్న జమీందారుకు అవేమీ అర్థం కాలేదు. కానీ సుబుద్ధి పాత్రలను పరీక్షించి సుకేతుడితో, నీ దొంగ బుద్ధి బయట పెట్టడానికి సుప్రియ గూఢార్థం ఉన్న ఈ మాటలు నాకు చెప్పమన్నది. నీది దొంగ బుద్ధి. పాత్రల్లో ఉన్న పదార్థాల్లో కొంత తిన్నావు. ఈ స్వల్పానికే దొంగవైన నువ్వు దివాణం లెక్కలు రాయడంలో చాలా పెద్ద దొంగతనమే చేస్తూ ఉండాలి. నిజం చెప్పు అన్నాడు గద్దిస్తూ. సుకేతుడు సంగతి అర్థం కాక కంగారు పడిపోతుండగా సుబుద్ధి, పై మిద్దెల్లో పౌర్ణమి చంద్రుడంటే పైనున్న పాత్రలో తెల్లటి మేగడ పెరుగున్నదన్నమాట. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యమంటే దిగువనున్న పాత్రలో 6 గారెలుంచెనని చెప్పడం. ఇప్పుడు 5 ఉన్నవి. 4 దిక్కులు జాగ్రత్తగా చూడమంటే తక్కిన 4 పాత్రలు కూడా పరీక్షించితే దొంగ దొరికిపోతాడని అన్నాడు. సుకేతుడు భయపడుతున్న తీరు చూసిన జమీందారుకు అతడు దొంగ అన్న నమ్మకం కలిగింది. ఆయన అతడితో కోపంగా, సరే, వెంటనే కొత్వాలు దగ్గరకు పద, ఆయనే నీ చేత నిజం పలికిస్తాడు అన్నాడు. కొత్వాలు అనగానే సుకేతుడికి కొరడా దెబ్బలు గుర్తుకు వచ్చి చప్పున జమీందారు కాళ్ళు పట్టుకుని, అయ్యా, బుద్ధి తక్కువ కొద్దీ లెక్కలేవో కొంత తారుమారు చేసి తమ ధనం హరించిన మాట నిజం. ఖర్చయినదంతా ఖర్చయిపోగా మిగిలి ఉన్నదంతా రేపీ పాటికి తమకు తెచ్చి ఇస్తాను అన్నాడు. జమీందారు అతన్ని క్షమించి వదిలివేశాడు. తరువాత ఆయన ముందుగా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురుకు చెప్పి, సుబుద్ధిని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ కుర్రవాడు మంచి తెలివైనవాడే కాక నిజాయితీ పరుడిలాగా కూడా కనబడుతున్నాడు అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే నాన్నా. మీకు అల్లుడు కాదగిన అర్హతలన్నీ అతడికున్నవి అన్నది సుప్రియ ఆనందంగా. కూతురు జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకుని నెల తిరక్కుండానే సుబుద్ధికి సుప్రియనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. కథ సమాప్తం. దొంగల విందు. భీమశంకరం అనే యువకుడు పొరుగు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి సూర్యాస్తమయ సమయంలో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు ఒక అడవి దారి వెంట నడుస్తూ ఉండగా హఠాత్తుగా వాన ప్రారంభమయ్యింది. అతడు తలదాచుకునేందుకు దిక్కులు చూస్తూ ఉండగా సమీపంలో ఒక పాడుబడిన సత్రం కనిపించింది.
భీమశంకరం సత్రంలోకి వెళ్ళి అక్కడ ఒక గదిలో కూర్చున్నాడు. ఆ సమయంలో 25 మంది దొంగలు తమ నాయకుడి వెంట ఆ సత్రం చేరారు. దొంగలు తమ గుర్రాలు దిగి వెంట తెచ్చిన కట్టెలు, బియ్యం, పప్పు దినుసులు సత్రంలోకి మోసుకుపోసాగారు. వాళ్ళ నాయకుడు వాళ్లతో, "ఈ గాలివాన ఇప్పట్లో తగ్గేట్టు లేదు. ఈ రాత్రి మనం ఇక్కడ గడపవలసిందే. మంచి విందు భోజనం తయారు చెయ్యండి" అన్నాడు. వెంటనే నలుగురు దొంగలు పొయ్యిలు ఏర్పాటు చేసి 3 గంటలలో విందు భోజనం సిద్ధం చేశారు. కొంచెం దూరంగా ఉన్న చీకటి గదిలోని భీమశంకరానికి వంటల వాసన ముక్కుకు సోకి నోరూరి బాగా ఆకలి పుట్టసాగింది. భీమశంకరం సహజంగా ధైర్యవంతుడు, తెలివిగలవాడు. అతడు నెమ్మదిగా గదిలో నుంచి బయటికి వచ్చి దొంగలు చూడకుండా వాళ్ల దుస్తుల మూటలోంచి ఒక జత బట్టలు తీసుకుని ధరించి అచ్చంగా దొంగలా తయారయ్యాడు. దొంగల భోజనానికి ఒక గదిలో విస్తళ్ళు వేయబడ్డాయి. అక్కడ ఒక చిన్న దీపం బుడ్డి వెలిగించారు. అది మినుకు మినుకు మంటున్నందున గదిని వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఆవరించింది. దొంగల నాయకుడు ఆ వేసిన విస్తళ్లకేసి ఒకమారు చూసి, "మనం 26 కదా, 4 వంట చేస్తే మిగిలిన వాళ్ళం 22. ఆ 4 వడ్డిస్తున్నారు. మరి ఇక్కడ 23 విస్తళ్ళు వేసుకుని అందరం కలిపి 27 మందిమి అయ్యాం ఏమిటి? మనలో ఎవడో పరాయివాడు వచ్చి కలిసినట్లున్నది" అన్నాడు. ఆ మాటలకు దొంగలు విస్తుపోయి ముఖముఖాలు చూసుకుంటున్నంతలో వాళ్ల నాయకుడు, "ఆ పరాయివాణ్ణి పట్టడం చాలా సులువు, అందుకొక మార్గం ఉన్నది" అని తన ముఖ్య అనుచరుణ్ణి దగ్గరకు పిలిచి, "మిగతా దొంగలతో మేం 2 ఈ పక్క గదిలో ఉంటాం. మీరు ఒక్కొక్కరు ఆ గదికి రండి. నేను ఈ కాలుస్తున్న చుట్టతో వాత పెడతాను. దానికి ఓర్చుకోలేక ఎవడైతే పెడబొబ్బలు పెడతాడో వాడు పరాయివాడు. వాణ్ణి చెట్టు కొమ్మకు వేళ్లాడదీస్తాను" అన్నాడు. తరువాత దొంగల నాయకుడు, వాడి ముఖ్య అనుచరుడు పక్క గదిలోకి వెళ్లారు. ఒక్కొక్క దొంగ ఆ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి "అబ్బా" అని చిన్న మూలుగు మాత్రం వినిపిస్తున్నది. ఇది గమనించిన భీమశంకరం, దొంగల నాయకుడు ఎవ్వరికీ చుట్టతో కాల్చి వాతలు పెట్టడం లేదని, మరేదో ఎత్తు వేశాడని అనుకున్నాడు. అతడు గదిలోకి వెళ్ళగానే నాయకుడి ముఖ్యానుచరుడు "అబ్బా" అని చిన్నగా మూలిగి భీమశంకరాన్ని గోడవారగా కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి అందరూ దొంగల వంతు అయ్యింది. అప్పుడు దొంగల నాయకుడు వాళ్లతో, "మన మధ్య చేరిన ఆ పైవాడెవడో జిత్తుల మారి వెధవలా కనిపిస్తున్నాడు. వాడి మీద నా ఎత్తుగడ పారలేదు. ఈసారి వాణ్ణి పట్టేస్తాను. నేను ఆ గదిలో ఉంటాను. మీరు ఒక్కొక్కరే వచ్చి ఈ రాత్రి మన సంకేతం ఏమిటో చెప్పిపోండి" అన్నాడు. దొంగల్లో ఒక్కడొక్కడే తమ నాయకుడున్న గదిలోకి వెళ్ళసాగారు. వాళ్ల సంకేతమేమిటో తెలియని భీమశంకరానికి భయం పట్టుకున్నది. అంతలో అతడికి వంటవాళ్లల్లో ఒకడు తోటివాణ్ణి "మతిమరుపు వెధవా" అనడం గుర్తుకు వచ్చింది. భీమశంకరం అతన్ని సమీపించి చెవిలో, "అసలే నువ్వు మతిమరుపువాడివి. ఆ సంకేతం మర్చిపోలేదు కదా" అన్నాడు. దానికి వాడు కోపం తెచ్చుకుని, "లుంబా ఎంత మతిమరుపైనా ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేనా" అన్నాడు. భీమశంకరం సంతోషించి తన వంతు రాగానే దొంగల నాయకుడి దగ్గరకు వెళ్ళి "లుంబా" అని చెప్పాడు. దొంగలందరూ సంకేతం చెప్పడం ముగియగానే దొంగల నాయకుడు, "ఆహా, మనలో చేరిన వాడెవడో మహాబుద్ధిశాలిలా ఉన్నాడు. అలాంటి వాళ్లంటే నాకు చాలా గౌరవం. అతను ముందుకు వచ్చి నిజం చెబితే చక్కని విందు భోజనం పెట్టి బహుమతి కూడా ఇచ్చి మరీ వదిలేస్తాను. ఈ మాట ప్రమాణం చేసి చెబుతున్నాను" అన్నాడు. ఆ వెంటనే భీమశంకరం ముందుకు వచ్చి దొంగల నాయకుడికి జరిగింది చెప్పి, "అసలే ఆకలితో ఉన్నాను. దానికి తోడు మీ వంటకాల వాసన నన్నింత సాహసానికి పురికొల్పింది" అన్నాడు. ఆ మాటలకు దొంగల నాయకుడు పెద్దగా నవ్వి, "ఆ వంటకాల వాసనే కాదు, రుచి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడే చూద్దువుగాని రా. నా సరసన కూర్చుని విందు భోజనం చేద్దువుగాని" అన్నాడు. దొంగల నాయకుడు
భీమశంకరానికి తృప్తిదీరా భోజనం పెట్టించి తెల్లవారుజామున వెళ్ళిపోయేటప్పుడు అతడికి 10 బంగారు కాసులు బహూకరించాడు. కథ సమాప్తం. ఉత్తమ గాయకుడు. సెల్లంగేరి ప్రాంతాలను ఏలే రాజుకు తన ఆస్థానంలో కవి పండితులతో పాటు ఒక గాయకుడు కూడా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కలిగింది. ఆయన మంత్రితో ఈ సంగతి చెప్పి గాయకుణ్ణి ఎన్నుకునేందుకు సంగీత పోటీ ఏర్పాటు చేయమన్నాడు. మీ ఆలోచన బాగున్నది. అయితే ఆ ఎన్నికలో న్యాయ నిర్ణేతలెవరు మహారాజా అని అడిగాడు మంత్రి. మరెవరో ఎందుకు? నేను, రాణి, మీరు అందరం సంగీత ప్రియులమే కదా. న్యాయ నిర్ణేతలుగా మనం ముగ్గురం ఉందాం. ఇందుకోసం మరెవరో విద్వాంసులను ఆహ్వానించడం వృధా అన్నాడు రాజు. రాజు సంగీత ప్రియుడే కాని ఆయనకున్న శాస్త్రీయ జ్ఞానం బహుస్వల్పం. రాణికి మంచి శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉన్నది. రాజాజ్ఞ ప్రకారం మంత్రి దేశంలోని సంగీత విద్వాంసులను, సామాన్య ప్రజలను ఆహ్వానించి ఒక పెద్ద సభలో విద్వాంసుల చేత పాట కచేరీ పోటీ ఏర్పాటు చేశాడు. ఆ పోటీలు 3 రోజులు సాగాయి. ఎంతో గౌరవప్రదమైన ఆస్థాన గాయకుడి స్థానం పొందాలన్న పట్టుదలతో గాయకులు తమ సంపూర్ణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. రాజు ఆ సంగీత విద్వాంసుల్లో మురళీనాథుడనేవాణ్ణి, మహారాణి వేణునాథుడనేవాణ్ణి, మంత్రి సుసంగీతుడనేవాణ్ణి ఎన్నిక చేశారు. రాజు తన ఎన్నికను సమర్థిస్తూ మురళీనాథుడు చాలా శ్రావ్యంగా పాడాడు. ఆయన పాడుతూ ఉంటే నేను మైమరిచాను. అంత శ్రావ్యంగా మీరిద్దరూ ఎన్నిక చేసిన వాళ్ళు పాడలేకపోయారు అన్నాడు. అందుకు రాణి, మురళీనాథుడేమిటి, సుసంగీతుడు కూడా శ్రావ్యంగానే పాడాడు. కానీ వాళ్ళిద్దరికీ సంగీతంలో లోతైన శాస్త్రజ్ఞానం లేదు. అది లేనివాడు నిజమైన సంగీత విద్వాంసుడని అనిపించుకోలేడు. అందువల్లనే నేను వేణునాథుణ్ణి ఎన్నిక చేశాను అన్నది. అప్పుడు రాజు మంత్రిని, మీరు సుసంగీతుణ్ణి ఎన్నిక చేయడంలో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పండి అని అడిగాడు. మహారాజా, సుసంగీతుడికి శాస్త్రజ్ఞానంతో పాటు శ్రావ్యంగా పాడగల నేర్పు కూడా ఉన్నది. గాయకుడైన వాడు పండితులను, పామరులను సమానంగా రంజింపచేయాలి. ఆ సామర్థ్యం సుసంగీతుడికే ఉన్నది. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. ఈ విషయంలో పండితులు, పామరులు కూడా నాతో ఏకీభవించారు అన్నాడు మంత్రి. ఆ జవాబుకు రాజు, రాణి ఆశ్చర్యపోయి, మీ అభిప్రాయంతో సంగీత విద్వాంసులు, మామూలు సంగీత ప్రియులు ఏకీభవించారా? వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు సేకరించారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు మంత్రి, ఆ ముగ్గురు సభలో పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో తమరు గమనించారా అని అడిగాడు. మురళీనాథుడి పాటలో నా మనస్సు లగ్నమైపోయింది. అందువల్ల నేను పరిసరాలను గమనించలేదు అన్నాడు రాజు. నేను వేణునాథుడి పాట వింటూ అతడి సంగీత శాస్త్ర పరిజ్ఞానానికి అచ్చెరువు చెందాను. అందువల్ల నేను మహారాజుగారిలాగే సభికుల ప్రవర్తన గమనించలేదు అన్నది రాణి. మనం ఎన్నిక చేసి ఆస్థాన విద్వాంసుడుగా నియమించబోయే గాయకుడు మన ముగ్గురినే కాక రాజ్యంలోని పండితులను, పామరులను కూడా తన విద్యతో సంతోషపరచాలి. మహారాజుగారి అభిప్రాయం కూడా ఇదేననుకుంటాను అన్నాడు మంత్రి. అవును, నా అభిప్రాయం అదే అన్నాడు రాజు. అలా అయితే ఆ ముగ్గురు పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో వివరిస్తాను, చిత్తగించండి. మురళీనాథుడు పాడుతుండగా పండితులొక్కొక్కరే సభ విడిచి వెళ్ళిపోయారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆనందంతో తలలూపుతూ చివరి వరకు కూర్చున్నారు. ఇక వేణునాథుడు పాడుతుంటే సామాన్య ప్రజలు జట్లు జట్లుగా లేచి వెళ్ళారు. పండితులు మాత్రం తుది వరకు ఆసక్తితో కూర్చున్నారు. సుసంగీతుడు పాడుతున్నప్పుడు మాత్రం అటు పండితులు, సామాన్య ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ కచేరీ ముగిసే వరకు ఉండిపోయారు. ఆ కారణం వల్లనే
నేను ఆ ముగ్గురిలో సుసంగీతుడు ఆస్థాన గాయక పదవికి అర్హుడని ఎన్నిక చేశాను అన్నాడు మంత్రి. మంత్రి అభిప్రాయంతో ఏకీభవించి రాజు రాణి సుసంగీతుణ్ణి ఆస్థాన గాయకుడుగా నియమించారు. కథ సమాప్తం.